నకరేకల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచిన నేపథ్యంలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. నకరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపుగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత, శ్రీనివాస్, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు గాని అధికారులు గాని అందరం కలిసి ఇది ఒక సమిష్టి కుటుంబంగా భావించి ఈ టౌన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి చేయడమే నా బాధ్యత, అభివృద్ధి చేయడమే నా సంకల్పం, అభివృద్ధి నా ఆకాంక్ష అని చెప్పేసి నీకు హామీ ఇస్తాం. ఎందుకంటే నేను మీ మధ్య ఉండేటువంటి, నాది ఎక్కడో వేరే ఊరు, ఈడికొచ్చి మళ్ళీ పోయేసి నా ఇంట్లో ఉండేటోని కాదు. పొద్దున్న లేస్తే మీ కళ్ళ ముందు తిరిగేటోని. ప్రతి కష్టం ఉన్నా, ప్రతి బాధ ఉన్నా, ఎవరికైనా ఆపద వచ్చినా, జ్వరం వచ్చినా, సావైనా, బతుకైనా ప్రతి వార్డుకు, ప్రతి గల్లీకి వచ్చేటువంటి వారు. కాబట్టి మీ కష్టాలన్నీ నేను చూస్తా ఉన్నా. ఈ కష్టాలన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం కావాలనేటువంటి ఆలోచన చేస్తాను. ఇంకొక ఆలోచన కూడా చేస్తా ఉన్నాను. మా అక్కలు, అన్నలు అందరూ రోజు పొద్దున్న లేస్తే ఆ డ్రైనేజీలకు దిగి కాళ్ళు చేతులు ఆగమవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. అవసరం అనుకుంటే 4 రోజులు ఆలస్యమైన, ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ అయినా దీన్ని మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మా కార్మికులందరూ ఆరోగ్యాలు కాపాడినటువంటి వాళ్ళమైతాం అనేటువంటి ఒక ఆలోచనతో, అంటే ఒక విజన్తో ఈ టౌన్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. మేము మీ కుటుంబ సభ్యులం, మీ కళ్ళ ముందు ఉండేటువంటి వాళ్ళం. మీకు ఏ కష్టం ఉన్నా కౌన్సిలర్లకు చెప్పండి, చైర్మన్ గారికి చెప్పండి, వైస్ చైర్మన్ గారికి చెప్పండి, మన నాయకులకు చెప్పండి, మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి, నాకు చెప్పండి. మనం అందరం కూడా ఒక సమిష్టి కుటుంబంగా, సమిష్టి ఆలోచనతోని ఈ నకరేకల్ టౌన్ మనది, ఈ ప్రజలు మనోళ్ళు, వీళ్ళకు మంచి చేద్దామనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. నేను మాటిస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానీ, మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కానీ, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, నేను కానీ మా సాధ్యమైనంత మేరకు, చేతనైనంత మేరకు మీకు మంచి చేస్తాం, మీ మంచి కోసం ప్రయత్నం చేస్తాం తప్ప మేము ఇంకొక అటు ఇటు కాలయాపన చేసేటువంటి వ్యక్తులం కాదు అని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు జీతాలు పెంచినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సహకరించినందుకు మీ పాలక మండలికి, మీ అందరికీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తాం.